హరే కృష్ణ అండి. అందరూ ఎలా ఉన్నారు? లాంగ్ వీడియోస్ పెట్టి ఆల్మోస్ట్ 10 డేస్ పైగా అవుతుంది కదా! వాచ్ అవర్ కూడా మనకి ఆల్మోస్ట్ 30 అవర్స్ అనేది లెస్ అయిపోయిందండి. ఎందుకంటే 365 డేస్‌కే తీసుకుంటాడు కదా! సో, నాకు చాలా బాధ అనిపించింది. సో, కాబట్టి మళ్ళీ లాంగ్ వీడియోస్ పెట్టడం అయితే ట్రై చేశాను. ప్లీజ్ వాచ్. ఏంటి ఈరోజైతే నాకు వచ్చిన ఇంకో ఆర్డర్ అండి. ఇది బెంగుళూరు నుంచి వచ్చింది. మనం చంద్రహారం లాకెట్‌తో చేసాం గానీ, లోటస్‌తో చేయలేదు. సో, ఈసారి అయితే మనకి లోటస్‌తో వచ్చిందనమాట. అది కూడా కనెక్టర్స్ అనేవి పింక్ 3 ఇవ్వమన్నారు. ఈ ఒక్క పార్సెల్ నాకు రిటర్న్ వచ్చిందండి. రిటర్న్ రాలేదు. రిటర్న్ వేశారు. బికాజ్ ఏంటంటే నేను కొరియర్ చేసినప్పుడు బాక్స్‌లో పెట్టలేదు. అప్పుడు నా దగ్గర బాక్సెస్ అయిపోయి ఆర్డర్ పెట్టినా రాలేదని చెప్పి బబుల్ ర్యాప్ వేసి పంపించేసాను, కానీ డ్యామేజ్ అయితే వచ్చింది. నాకు ఓపెనింగ్ వీడియో పంపించారు. నేను యాక్సెప్ట్ చేశాను. ఓపెనింగ్ వీడియో అనేది ఉంటే కనుక డెఫినెట్‌గా యాక్సెప్ట్ చేస్తానండి. ఓపెనింగ్ వీడియో లేకున్నా మాకు అది రాలేదు, ఇది రాలేదని మాత్రం పెట్టొద్దు. అలాగే నేను ఐటెం పంపించే ముందు కస్టమర్కి ఫోటో పంపించి యాక్సెప్ట్ చేసిన తర్వాతే నేనైతే కొరియర్ వేస్తాను. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తే ఇక్కడ కొంచెం చిన్న పీస్ పోయింది. అలాగే ఇందులో కూడా డ్యామేజ్ వచ్చిందనమాట. సో, ఈ 2 లాకెట్స్ డ్యామేజ్ ఉన్నాయి కాబట్టి మనం కంప్లీట్‌గా రీప్లేస్ చేసామన్నమాట. సేమ్ డిజైన్ మళ్ళీ చేశాను. ఇది ఆల్రెడీ మన దాంట్లో మేకింగ్ ఉంది కాబట్టి నేనైతే మేకింగ్ చేయట్లేదు. సో, నేను ఫస్ట్ టైం లోటస్‌తో చంద్రహారం టైపు మోడల్‌లో చేస్తున్నాము. సో, ఇది ఇంతకుముందు ఎప్పుడు చేయలేదండి, ఫస్ట్ టైం. అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఈ మోడల్‌లో నేను కస్టమైజ్ చేశాను, కానీ 2 చేశాను, 3 లేయర్స్ కాకుండా. సో, 3 లేయర్స్ కూడా చాలా చాలా బాగుంది. బట్ నా దగ్గర స్టాక్ అయిపోయింది. సో, ఇంత బాగుంది అని తెలిసేసరికి మన దగ్గర స్టాక్ అయిపోయిందనమాట. అయితే ఇంతకుముందు చూసే వాళ్ళకైతే ఈ మేకింగ్ అనేది ఐడియా ఉంటుందండి. కొత్తగా చూసేవారికి అంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కాబట్టి కొత్తగా చూసే వాళ్ళకి ఇంకొకసారి అయితే చెప్తున్నాను. సో, అభిమానం ఉండేవాళ్ళు డెఫినెట్‌గా చివరి వరకు చూస్తారు. కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు. కాబట్టి మళ్ళీ నేను ఇంకొకసారి మేకింగ్ అనేది చూపిస్తున్నాను. సో, అయితే ఫస్టు మనకి కనెక్టర్స్‌కి హోల్స్ ఉంటాయి కదండీ! ఒక కనెక్టర్‌లో జంప్ రింగ్ పెట్టుకొని ఒక 3 లోరియల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత నోస్ ప్లేయర్‌తో దాన్ని క్లోజ్ చేసేయాలి. అలాగే ఈ జంప్ రింగ్‌ని ఎలా ఓపెన్ చేస్తానంటే నేను నోటితోనే ఓపెన్ చేస్తానండి. చేత్తో కూడా ఓపెన్ చేయొచ్చు. బట్ ఎప్పటికప్పుడు గోర్ అనేది హోల్ అయిపోతూ ఉంటదనమాట. సో, అందుకని చెప్పి నేనైతే నోటితోనే ఓపెన్ చేస్తాను. సో, ఇలా మనం ప్లాన్ చేసుకొని ఐటమ్స్ అన్నీ దగ్గరే పెట్టుకొని చేసుకుంటే మనకి ఈజీగానే అనిపిస్తుంది. నేను ఆల్మోస్ట్ 1.5 2 అవర్స్‌లో కంప్లీట్ చేసేసాననమాట. అయితే 2:00కి కూర్చున్నాను, 4 కల్లా అయిపోయింది. ఈ మధ్యలో గ్యాప్ కూడా తీసుకున్నాననమాట. అయితే ఇలాగా మొత్తం అన్నిటికీ లోరియల్స్ పెట్టేసుకున్నానండి. ఆల్మోస్ట్ అన్నీ పెట్టుకున్న తర్వాత కిందన గ్రీన్ బీడ్స్ పెట్టడం మాత్రం బ్యాలెన్స్ అనమాట. ఎవ్రీ సింగిల్ నేను ప్రతీదీ చేసినంత వరకు ఉంచాలంటే 2 అవర్స్ 3 అవర్స్ వీడియో అనేది వస్తుంది. సో, అందుకని నేను అలా పెట్టలేదు. ఇయర్ రింగ్స్కి అయితే మిడిల్లో గ్రీన్ ఇచ్చారు. సో, ఆ గ్రీన్ని రిమూవ్ చేస్తున్నాను. బికాజ్ మన కస్టమరు కంప్లీట్‌గా పింకే కావాలని చెప్పారు. సో, అందుకని చెప్పి దాన్ని రిమూవ్ చేసి ఆ ప్లేస్‌లో సేమ్ పింక్‌ని అటాచ్ చేశాను. సో, ఇది ప్రాసెస్ అనేది మీకు చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అయిపోతుందండి. కష్టమేమనిపించదు. నోస్ ప్లేయర్‌ని మనం వాడటం తెలియాలి. బికాజ్ ఎందుకంటే నోస్ ప్లేయర్ అనేది మనం గట్టిగా హోల్డ్ చేయకపోతే పడుతూనే ఉంటుందండి ఐటమ్ అనేది కింద. సో, దీన్ని హ్యాండిల్ చేయడం కూడా మనకు మంచి ప్రాక్టీస్ రావాలి. స్టిల్ నాకు ఇంకా మంచి ప్రాక్టీస్ వచ్చిందని నేను చెప్పను. ఎందుకంటే ఇప్పటికీ పడిపోతూనే ఉన్నాయన్నమాట. సో, ఇలాగా అక్కడ గ్రీన్ కలర్ ఏదైతే కనెక్టర్ ఉంటుందో ఆ గ్రీన్ కలర్ కనెక్టర్ని రిమూవ్ చేసి ఆ ప్లేస్లో పింక్ కలర్ పెట్టాను. అండ్ థర్డ్ లేయర్ కూడా పింక్ ఆల్రెడీ మనం చేసే ఉంచాం కాబట్టి అది పెట్టేసుకున్నాను. సో, ఈ రకంగా కనుక మనం ప్లాన్ చేసుకుని పెట్టుకున్నామంటే మనకి వర్క్ కూడా చాలా ఈజీ అయిపోతుందండి. సో, ఆల్మోస్ట్ ఒక 10 డేస్ నుంచి నేను కొంచెం కాదు, చాలా చాలా బిజీగా ఉండడం వల్ల ఆర్డర్స్లో ఏదో ఒక ఐటమ్ అనేది మిస్ చేసేస్తున్నాను. నా మిస్టేకే, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే టూ హెవీ ఫ్లో ఉందన్నమాట ఆర్డర్స్కి. అండ్ మేకింగ్ ఆర్డర్స్ కూడా సేమ్ అలానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు నేను డిస్పాచెస్ కూడా చూపిస్తున్నాను మీకు. సో, దానివల్ల ఎవ్రీథింగ్ నేను సింగిల్ హ్యాండెడ్గా హ్యాండిల్ చేయటం వల్ల అండ్ చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. అలాగే నాకు ఇంట్లో కూడా ఒక ఫంక్షన్ ఉందని చెప్పాను కదా. సో, లాస్ట్ సాటర్డే అయితే అది కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడైతే నేను మళ్ళీ మేకింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో,
సో, అయితే ఇప్పుడు అన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాక నేను లెంత్ అనేది తీసుకుంటున్నానండి. 16 ఇంచెస్ కావాలి అనుకుంటే 16.5 పెట్టుకోండి బెటర్. కానీ నేను ఈ చైన్‌కైతే 16 ఇంచ్ తీసుకోలేదు. మనం ఇందాక ఏదైతే డ్యామేజ్‌లో రిటర్న్ వచ్చిందో దానికి మాత్రమే 16 ఇంచెస్ తీసుకున్నాను. దీనికైతే నేను 20 ఇంచెస్ తీసుకున్నాను. కస్టమర్ మనకి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. బట్ 20 ఇంచెస్‌కి మించి పెద్దదైతే మాత్రం వేస్ట్. సో, అందుకని చెప్పి నేను 20 ఇంచెస్ అనేది కన్ఫర్మ్ చేసేసాను. సో, ఏమైనా కస్టమరు అబ్జెక్ట్ చేస్తే గనక మళ్ళీ ఇంకొకసారి అయితే చెయ్యాలి. అండ్ మనం దీని కింద గ్రీన్ బీట్స్ అనేది పెట్టుకోలేదు కదా! సో, దీనికి కొత్తిమీర అంటారండి దీన్ని. కొత్తిమీరకి ఒక కొత్తిమీర లైన్ ఉంటే మనం 2 బీట్స్‌ని అతికించుకోవచ్చు. సో, బోత్ సైడ్స్ ఉంటుందది. సో, ఇలా మనం చేసుకునేటప్పుడు కొంచెం ఏం లేదండి, ఆ బీట్‌ని లోపలికి పెట్టిన తర్వాత మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. నేను 2 వేస్‌లో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే చేత్తో తిప్పటం చూపించాను కదా! ఇప్పుడైతే నోస్ ప్లేయర్‌తోనే తిప్పటం చూపిస్తాను. దీంట్లో కూడా కొంతమంది చేత్తోనే తిప్పేస్తారు. కొంతమంది నోస్ ప్లేయర్‌తో తిప్పుతారు. 2 వేస్ ఉంటది. సో, ఇలా నోస్ ప్లేయర్‌తో ఇలా మనం చుట్టూ తిప్పేస్తే వచ్చేస్తది. సో, మీకు క్లియర్‌గా కనిపించలేదు, సారీ. బట్ నేను ఇంతకుముందు చాలా వీడియోస్‌లో నేను చూపించానండి. ఎక్సెస్ వైర్ ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ వైర్‌ని అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇలాగే ప్రతి దానికి కూడా ఒక గ్రీన్ బీట్ అనేది మనం వేసుకొని పెట్టుకోవాలి. సో, ఇవన్నీ ప్లానెడ్‌గా మనం 1 బై 1 వర్క్ చేసుకుంటూ పోయామనుకోండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో, ఇప్పుడైతే మనం చైన్‌కి మేక్ చేసుకుందాము. ఇయర్ రింగ్స్ అయితే కంప్లీట్‌గా రెడీ అయిపోయి 2 కూడా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించాయండి. సో, ఎప్పుడు పెట్టుకోవాలని ఆలోచన రాలేదు మన దగ్గర ఉన్నప్పుడు. లేనప్పుడే మనకు ఆలోచన అయితే వచ్చింది. అయితే చూసారా, దీనికి 3 యాక్చువల్‌గా మనకి రిఫరెన్స్ పిక్ ఏదైతే వచ్చిందో దాంట్లో 3 మాత్రమే ఉన్నాయి కింద గ్రీన్ బీడ్స్. తర్వాత కస్టమర్ మనకు చెప్పారు 5 పెట్టమని చెప్పి. అండ్ ఇలా కంప్లీట్ చేసిన తర్వాత నేను లెంత్ బాగా పెద్దది పెట్టుకున్నానండి. తర్వాత నా నెక్కి పెట్టుకొని అడ్జస్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఒక లాక్ బీట్ వేయాలి, తర్వాత ఒక గోల్డ్ బాల్. ఫస్ట్ అయితే మిడిల్ది సెట్ చేసుకోవాలి కాబట్టి నేను ఓన్లీ గోల్డ్ బాల్స్ మాత్రమే యూస్ చేస్తున్నానండి సైడ్స్కి. సో, కస్టమర్ మనకు పంపించిన దాంట్లో కూడా సేమ్ అలానే ఉంది. అండ్ చూసారా ఫైనల్గా ఎంత బాగుందో. బిఫోర్ లాకెట్ చూసినప్పటికీ ఇప్పటికీ చూడండి ఎంత మంచి లుక్ అయితే వచ్చేసిందో. సో, మిడిల్ చూసుకొని మనం ఇలాగ నోస్ ప్లేయర్తో లాక్ బీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లోజ్ చేసేసుకోవాలి. లాక్ బీట్స్ అనగానే నాకు ఒక రీసెంట్గా ఒక మేడము యూట్యూబ్లోనే కామెంట్ పెట్టారు. లాక్ బీట్స్ అనేవి 1 టైం యూస్కే వైట్గా వచ్చేసాయి అని చెప్పి కామెంట్ పెట్టారు. మెటీరియల్ మన దగ్గరే తీసుకున్నానని కూడా చెప్పారనమాట. అయితే పర్సనల్గా కూడా మెసేజ్ చేశారు. అలా ఏం అవ్వదని చెప్పాను. పర్సనల్గా మెసేజ్ చేశారు. నేను కూడా ఈ మధ్యన ఇన్విజిబుల్ చైన్స్ వేసుకోవటం జరుగుతుంది కదా! సో, నేను వేసుకునేవి, నేను వాడేవి ఆల్రెడీ ఇప్పటికీ మీకు గుర్తుండే ఉంటుంది. నేను ఎలిఫెంట్ జడావుది ఏదైతే ఉందో ఒకసారి సినిమాకి వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను. అలాగే అప్పుడు ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకొని మీకు స్టేటస్లో చూపించాను. సేమ్ అది సాటర్డే తర్వాత వచ్చే వెన్స్డే లైవ్లో కూడా పెట్టుకున్నాను. ఇంకొకసారి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను. ఇలా 3 టైమ్స్ పెట్టుకున్నాను. బట్ దానికి ఏమీ కాలేదు. అలాగే రీసెంట్గా చేసుకున్నాను మోస్ట్ ఫేవరెట్ వన్ అని చెప్పి ఒక ఇన్విజిబుల్ చైన్ చేశాను. సో, అది కూడా అదే సీజెడ్ డ్రాప్స్తో చేసింది. అది కూడా ఒకసారి మేడంకి పర్సనల్గా వీడియో తీసి పెట్టాను. అలాగే 5 మంత్స్ బ్యాక్ నేను చేసుకున్న ఒక లోటస్ది 5 పెటల్స్ ఉన్న లోటస్ది నేను చేసుకున్నాను. మీరు చెక్ చేయండి ఒకసారి. నేనే డైరెక్ట్గా ఫేస్ కనిపించి చూపించాను వేసుకొని ఎలా ఉంటుంది లుక్ అనేది. ఆల్మోస్ట్ 4 మంత్స్ బ్యాక్ అనుకుంటాను. అప్పుడు ఒకసారి చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఆ వీడియో అంతా తీసి చూపించానమాట. లాక్ బీట్స్ ఏమీ షేడ్ అవ్వలేదని. ఎందుకు ఇలాగా ఫేడ్ అవుట్ అవుతాయి అంటే మన బాడీలో ఉండే హీట్ని బట్టి చేంజ్ అయిపోతాయండి. ఎందుకంటే ఇవి గోల్డ్ ఏం కాదు కదా, ఎప్పుడు ఒకేలాగా ఉండిపోవటానికి. మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి యూస్ చేసుకునేటప్పుడు. దానికి మనకు బాడీ బాగా హీట్ అయ్యి చెమట పట్టేయటం ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక డెఫినెట్గా ఇవి కలర్ ఫేడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. గ్యారంటీ అయితే ఇవ్వలేము ఎందుకంటే గోల్డ్ అయితే కాదు కాబట్టి. సో, కొంచెం నేను వాడేదైతే నాకు ఫేడ్ అవుట్ అవ్వలేదు. 5 మంత్స్ బ్యాక్ చేసినా కూడా ఫేడ్ అవుట్ అవ్వలేదు. సో, ఆ కస్టమర్కి అయితే 1 టైం యూస్కి అలా అయ్యిందంట.
అది బాడీని బట్టి ఉంటుందండి. సో, కొంచెం వాడుకున్నప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా వాడుకోండి. అలాని ఎక్కువసేపు ఉంచేసుకునేలాగా అలా చేసుకోవద్దు. అండ్ హుక్ కూడా వేసిన తర్వాత ఎక్సెస్ ఏదైతే వైర్ ఉంటుందో ఆ వైర్‌నయితే నేను కట్ చేసేసాను. ఫైనల్ లుక్ చూసాక నాకు చాలా చాలా బా అనిపిచ్చింది. లోటస్ ఐ థింక్ ఇంకో ఒక్క లాకెట్ మాత్రమే ఉందనుకుంటానండి. తెప్పించటానికి మొన్న 1 వీక్ కూడా అవ్వట్లేదు. నేను పింక్ కలరు కనెక్టర్స్ ఉంటాయి కదా! సో, మనకి కనెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి 2 ఇన్ 1 తెప్పించాము. యాక్చువల్‌గా దీనికి 2 ఇన్ 1 ఏసుండొచ్చు. కానీ ఈ లోటస్ ఏదైతే ఉందో లోటస్ 2 ఇన్ 1 కాదు కదా! సో, అందుకని చెప్పి మనం అది వేయలేదు. అండ్ ఫైనల్ లుక్ అయితే నాకు చాలా చాలా బా అనిపిచ్చింది. నేను మెడలో కూడా పెట్టుకొని చూద్దాం అనుకున్నాను. జస్ట్ సైజ్ కోసం పెట్టుకున్నాను. నాకు బా అనిపిచ్చింది. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నేను ఫస్ట్ టైం లోటస్ అనేది చేశాను. అండ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ కస్టమర్ రిక్వెస్ట్‌ని బట్టి మాత్రమే నేను చేశానండి. ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే లాకెట్ కూడా చైన్ కూడా నాకు చాలా బా నచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇదే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా చాలా వీడియోస్ చాలా టిప్స్‌తో ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎవరు టిప్స్ అనేది చెప్పరు. ఇలా ఈజీగా చేసుకోవాలి ఏంటి అనేది ఈజీగా ఎవరు చెప్పరు. బట్ నేను ఏ మేకింగ్‌లో అయినా సరే ఈజీ వేలో ఎలా మేక్ చేసుకోవాలనేది టిప్స్ అనేది డెఫినెట్‌గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే ఆ టిప్స్ ఏంటి అనేది మీకు తెలుస్తాయి. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇదంతా ఇంట్లో అండి. సో, నేను ఇంట్లో కూర్చొని చేస్తే దీని లుక్ అనేది ఇలా కనిపిస్తుంది. అలాగే మనకి లైటింగ్ బయటికి వెళ్ళి చూపిస్తే ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను చూడండి. ఇదైతే ఇంట్లో లైటింగ్‌లో అనమాట. లైటింగ్‌లో మీకు ఇలా కనిపిస్తుంది. సో, ఇది కంప్లీట్ సెట్ వచ్చేసరికి విత్ ఇయర్ రింగ్స్ నేనైతే 550కి సేల్ చేశాను. మీకు ఎక్కువ అనిపిస్తే ఎక్కడ తక్కువ అనిపిస్తుందో అక్కడే తీసుకోండి. నో ప్రాబ్లమ్. అంతేగాని ఇంత ఎక్కువ అనే కామెంట్ మాత్రం చేయొద్దు. ప్రైస్ కూడా ఎందుకు చెప్తున్నాము అంటే ఇదే ఫోటోని మళ్ళీ పంపించి ఇది ఎంత అంటారు. ఆబ్వియస్లీ చాలామంది అడుగుతారు ఎంత ప్రైస్ అని. ప్రైస్ ఎంత అని అడిగే వాళ్ళైతే ఎప్పుడు నా దగ్గర పర్చేస్ చేసినట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే ప్రైస్ తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మేక్ చేస్తారు. ప్రైస్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారనమాట. సో, అయితే మనం ఏదైతే డ్యామేజ్లో వచ్చిందో దాన్ని కూడా కంప్లీట్గా నేను రీప్లేస్ చేస్తున్నాను. అండ్ బయట చూడండి లుక్ ఎలా ఉందో. ఇది మంచి చీరల మీదకి ఎంత బాగా కనిపిస్తుందో. నాకైతే దీని దగ్గర గోల్డ్ కూడా వేస్ట్ అనిపిస్తుంది. గోల్డ్ కూడా కాస్ట్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ఇలాంటివి ప్రిఫర్ చేయడమే బెటర్ ఇకపైన. సో, నేను కూడా కస్టమైజ్ చేసుకుంటాను. బయట ఫంక్షన్స్కి ఇలాంటివి వేసుకుంటాను. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనం ప్రీమియం క్వాలిటీ మైక్రో పాలిష్డ్దే వేసామండి హుక్ అనేది. ఫైనల్ లుక్ అయితే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చింది అనుకుంటే కనుక ఎలా ఉంది అనేది కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్. ఆగండి ఇంకా అయిపోలేదు. నాకున్న అలవాటు ప్రకారం కస్టమర్కి ఫోటో అయితే పంపించాను. ఓకే చేశాకే డిస్పాచ్ అనేది చేస్తాను. అయితే ఇక్కడ లెంత్ అనేది కొంచెం తగ్గించమన్నారు మా పాపకి. సో, లెంత్ కొంచెం తగ్గించండి. అండ్ గ్రీన్ బీడ్స్ అనేవి లోటస్కి 5 మాత్రమే ఉన్నాయి కదా, 7 పెట్టండి అని చెప్పారు. సో, కస్టమర్ ఎలా చెప్పారో అలాగే మనం చేసాము. అలాగే ఒకసారి వేసుకొని చూపించమన్నారు లెంత్ కోసం. సో, ఆవిడ ఓకే చేసిన ప్రకారం నేనైతే మేక్ చేసేసి డిస్పాచ్ అనేది ఈరోజు చేసేస్తున్నాను. అండ్ 3 o'clockకి లైవ్. ఈరోజు వెన్స్డే అందరికీ గుర్తుంది కదా. సో, లైవ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా చాలా మంచి విషయాలు అయితే ఉన్నాయి. ఫైనల్గా నాకైతే లెంత్ తగ్గించిన తర్వాతే చాలా బాగుందనిపించింది. సో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే లైవ్లో మంచి మంచి ముచ్చట్లు మాట్లాడుకుందాం. వచ్చేసేయండి, ఎవరు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ బాయ్. ఉంటా మరి.